బంగ్లాదేశ్‌లో చాలా ఘోరమైన, అసలు చెప్పుకోవడానికి కూడా ఇంత భయంకరమైన సంఘటన ఉందా అనిపించేంత సంఘటన. హిందువు అని తెలిసిన తర్వాత నిండు గర్భిణిని అతి కిరాతకంగా ఆమెని లైంగిక దాడి చేయటమే కాకుండా లోపలున్న బేబీని కూడా బయటకు తీసి ముక్కలు ముక్కలు చేసి రాళ్లతో చితక్కొట్టి బేబీని మళ్ళీ ఆవిడ మీద పలుమార్లు గ్యాంగ్ రేప్ చేశారు. ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాము అంటే మనము హిందూ అని తెలిసిన తర్వాత చేసిన పని అది. అంటే ఒక హిందువుని, ఆడపిల్లని గర్భిణీతో ఉందని కూడా వదిలిపెట్టకుండా ఎంత క్రూరత్వంగా మనుషులు తయారవుతున్నారా? అసలు ఈ కులాలేంటి, క్యాస్ట్లేంటి, ఇక ఇంత దారుణంగా మనుషులు ప్రవర్తించడం ఏంటి? ఏ ఆడబిడ్డైనా మీ ఇంటి ఆడబిడ్డే కదా. మీ ఇంట్లో ఆడపిల్ల ఎంత బాధపడుతుంది? ప్రెగ్నెంట్తో ఉంటే ఎంత అపురూపంగా చూసుకుంటాం. ఊళ్ళో ఆడపిల్లలు అలా ఉంటే అంత పైశాచికంగా లోపలున్న బేబీని బయటికి లాగేసి చంపేసి ఆమెను అతి కిరాతకంగా లైంగిక దాడి చేశారంటే అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలంటారు? చెప్పండి మీరే. మామూలు శిక్షలు పడకూడదు, డైరెక్ట్ ఉరి తీయాలి, పబ్లిక్లో ఉరి తీయాలి. ఇదే ఏ దుబాయ్లోనో అమెరికాలోనో జరిగితే కనీసం వాళ్ళకి చెప్పుకోలేనంత కఠినమైన శిక్షలు ఉంటాయి. మన భారతదేశంలో ఏంటి అంటే చాలా తక్కువగా ఉరిశిక్షలు పడతాయి కాబట్టి ప్రతి ఒక్కడు ఇలా రెచ్చిపోతున్నాడు. భారతదేశం కూడా అమెరికాను చూసి బట్టలు కొనుక్కోవడం, అమెరికాకి వెళ్ళి ఉద్యోగం చేయడం కాకుండా శిక్షలు కూడా అక్కడ ఎంత కఠినంగా ఉంటున్నాయో అవి కూడా మనలో మార్పులు వస్తేనే ఇలాంటివి జరగకుండా ఉంటాయని నా అభిప్రాయం. మీరేమంటారు?